వెల్కమ్ టు తెలుగు వన్. పలాసలో మంత్రి శ్రీధరి అప్పలరాజుకు ఓటమి తప్పదా? సొంత పార్టీ నేతలే ఆయన గెలవకూడదని కోరుకుంటున్నారా? మంత్రిననే అహంకారంతో ఉన్న ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకూడదని ప్రజలు టీడీపీకి ఓటేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పలాస నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క ఛాన్స్ హావాలో వైసీపీ అభ్యర్థి శ్రీధరి అప్పలరాజు గెలుపొందారని, ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన శ్రీధరికి వైద్యుడిగా గుర్తింపు ఉండటంతో ఓ 10% మేర ఓటర్లు మొగ్గు చూపి ఆయన్ని గెలిపించారు. మత్స్యశాఖ మంత్రి మోపిదేవిని రాజ్యసభకు పంపడంతో అనూహ్యంగా మత్స్యకార వర్గానికి చెందిన శ్రీధరికి మంత్రి పదవి లభించింది. ఈ పదవితోనే ఆయనకు అహంకారం కూడా దరిచేరిపోయిందని, ఈ కారణంగానే ఓటమి చవిచూస్తున్నారని సొంత పార్టీ నాయకులే వెల్లడిస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తె గౌతు శిరీషను పరిచయం చేశారు. 2019 ఎన్నికల్లో శిరీష ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వైద్యుడిగా ఆ ప్రాంతంలో కాసింత పేరున్న శ్రీధరి అప్పలరాజు వైసీపీ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో శిరీష్ను ఓడించేందుకు ఆమె కుటుంబాన్ని శ్రీధరి టార్గెట్ చేశారు. శిరీష భర్తపై దుష్ప్రచారం చేయించారు. అంత లెగసీ నుంచి వచ్చిన మీరు ఈ ప్రస్తుత రాజకీయాల పట్ల మీకు ఏమనిపించింది? అసహ్యంగా ఉందండి, రియల్లీ. ఎందుకంటే లెగసీ అన్నది ఒకరు చెరిపేస్తే పోదు. సర్దార్ గౌతులచ్చన్న గారిని పార్టీలకు అతీతంగా మా చిన్నప్పటి నుంచి ఐఎమ్ సారీ, మీరు ఫైటర్, ఎమోషన్ అవ్వద్దు మేడం, యు ఆర్ ఫైటర్. గౌరవించిన వాళ్ళనే చూసాం. లచ్చన్న గారు ఎప్పుడు యాంటీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మా చిన్నప్పటి నుంచి గమనించాం కదా. ఒక రోషయ్య గారు కానీ, ఒక జనార్దన్ రెడ్డి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, లచ్చన్న మా లచ్చన్న అనే సంబంధ బాంధవ్యాలు రాజకీయాల్లో ఉండేవి. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడే. ఆయన అధికారంలో కన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఇష్టపడేవారు. ఎందుకు అని అడిగితే ఒక సందర్భంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకే ఉంది, ఆ హక్కును నేను కోల్పోదలుచుకోలేదు, అది ఆయన మెంటాలిటీ. అలాంటి లచ్చన్న గారి మనవరాలిగా రాజకీయాల్లో ఎంట్రన్స్కి అయినా కూడా ఏ రోజు ఇక్కడ ఎవరి ఫైట్ వాళ్ళదే, ఓన్లీ టు ఎంటర్ పలానా గౌతు కుటుంబం వారసురాలుగా వచ్చినా కానీ నేను చాలా ఈజీ అనుకున్నా. నాన్నగారు సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఒక మంచి పేరు శివాజీ అంటే ఎవరు చేయెత్తి చూపించలేని పేరు. ప్రతిపక్షాలు కూడా స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం అని మాట్లాడతారు. తప్పుంటే సొంత పార్టీ వాళ్ళే నిలదీస్తారు, మంచి ఉంటే విపక్షాలను కూడా మెచ్చుకుంటారు ఆయన. అలాగే తాతగారు, వీళ్ళందరి లెగసీతో, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం కింజరాపు కుటుంబం కానీ, ఈవెన్ వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న ధర్మాన్ కుటుంబాలు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో రాజకీయంలోకి వచ్చిన కేక్ వాక్ లాగా ఒక జాబ్ చేసినట్టు మంచి చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ అసలు ఇలాంటి పొలిటికల్ హెరాస్మెంట్, సోషల్ మీడియా హెరాస్మెంట్, అది ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి చెందిన నన్ను కూడా ఇలా ఇబ్బంది పెడతారని అసలు ఊహించలేదు. సో నాన్న ఒకటి అంటూ ఉంటారు, రైట్ టైంలో నేను డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాను, ద వర్స్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావు, బట్ యూ హ్యావ్ టు ఫైట్. ఎందుకు శిరీష్ అంటే మీ ప్రత్యర్థి పార్టీకి అంత భయం ఎందుకు? మీ వ్యక్తిత్వ హనం, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆఖరికి లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధుడే కాదు అనే బరితెగింపు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా వైసీపీ పార్టీ డిఎన్ఏలోని, జీన్స్లోని అలాంటి నీచం, బరితెగింపు ఉంటాయనుకుంటానండి. ఎందుకంటే మొదట్లో నా మీద వ్యక్తిత్వ అసహనం, నన్ను సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియదండి. పలాసలోని శివాజీ గారు పరిపాలించారు, ఇక్కడ విశ్వనాథం గారి పాలనలో ఉన్నింది, ఈవెన్ దొరగారు, మా నాన్నగారి మీద గెలిచిన జుత్తు జగన్నాయకులు గారు, రేవతిపతి గారు, చాలామంది డిఫరెంట్ పార్టీస్ పరిపాలించారు. ఏ రోజు ప్రతిపక్షాల ప్రత్యర్థుల కుటుంబాల జోలికి కానీ, గెలిచినంత వరకే మీదొక పార్టీ నాదొక పార్టీ, తర్వాత పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యేవారు, ఈవెన్ ఇళ్లల్లో ఏదన్నా అశుభ కార్యాలు వస్తే వచ్చి ఓదార్చించేవారు. అలాంటి డీసెంట్ పాలిటిక్సే నడిచాయి అంటిల్ అప్పలరాజు గారు వచ్చినంత వరకు. ఆయన కూడా ఒక డాక్టర్గా పలాస వాళ్ళకి తెలుసు,
నేను కూడా అంటే కరెక్ట్గా ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఆయన పేరు అనౌన్స్ చేసినప్పుడు ఓకే, ఇంతవరకు ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో చాలా ఎక్కువ చదువుకున్న వ్యక్తి వచ్చారు, డీసెంట్ పాలిటిక్స్ ఉంటాయని ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కూడా ఊహించాను. కానీ 1 వీక్లోనే అత్యంత వరస్ట్ పర్సన్, చదువుకున్న సంస్కారం లేదు, అధికారం గురించి అందితే జుత్తు అందకపోతే కాళ్ళు ఇంక ఏమైనా చేస్తాడు, విలువలు అన్నవి కనీసం ఆయన డిక్షనరీలో లేదు, తను ఎవరైతే ఏ ముఖ్యమంత్రి చేతిలో ఒక అవార్డు పొందాడో 10th క్లాసు, నువ్వు వేరే పార్టీలో ఉండొచ్చు కానీ ఆ పరస్పర గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఈ రోజుకి మేము చాలా గౌరవంగా చెప్తామండి రాజశేఖర్ రెడ్డి గారి గురించి. ఆ తాతగారి ఏ రోజు కాంగ్రెస్లో లేకపోయినా మా తాతగారి జయంతి ఉత్సవాలు జరిపించింది రాజశేఖర్ రెడ్డి గారు. 100 days ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. దురదృష్టం ఆయన చనిపోయినా రోషయ్య గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు. అంటే ప్రత్యర్థి పార్టీ అయినా ఒక స్వతంత్ర సమరయోధులుగా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బీసీ నాయకులుగా సర్దార్ గౌతులచ్చన్ గారికి చాలా గౌరవం ఇచ్చారు. ఈ రోజుకి మా కుటుంబం చెప్తుంది. అలాంటిది మొదటిసారి ఎక్కడైతే లచ్చన గారు పుట్టి పెరిగారో, ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి ఆయన పేరు మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులుగా వెళ్ళిందో, అలాంటి లచ్చన గారు నా తాతగారు అయినందువల్ల నేను అప్పలరాజు గారి చేతిలో ఓడిపోయాను. సాధారణంగా గెలిచాక ఇంకా ప్రత్యర్థుల గురించి పట్టించుకోం, పలాసాకి ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ హీఈస్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఒక డిఫరెంట్ పర్వర్టెడ్ క్రూకెడ్ మెంటాలిటీ. ఈ అమ్మాయి మళ్ళీ రేజ్ అవ్వచ్చు, ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ దట్ లెగసీ ఆఫ్ గౌతు. ఆ గౌతు అనే నేమ్నే డిస్ట్రాయ్ చేయడానికి హీ ట్రైడ్. ఇప్పుడు నా ఇంటి పేరు గౌతు కాదు, యార్లగడ్డ. ఎస్, నేను గౌతు వాళ్ళ ఆడపిల్లని, యార్లగడ్డ వాళ్ళ కోడల్ని నేను కాదన్నట్లేదే. నా ఇంటి పేరు నేను మార్చుకోను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంటే గౌతు పేరుకి ఎంత భయపెడితే అప్పలరాజు గారు గౌతు శిరీష కాదని ప్రచారం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గౌతు శిరీష కానీ, గౌతు శివాజీ గారు కానీ, గౌతు లచ్చన గారని ఈ ఏరియాలో ఏదైనా అక్రమాలు, దౌర్జన్యాలు, ఏదైనా తప్పుడు పనులు, అవినీతి పనులు, స్కాముల్లో ఇరుక్కున్నారా ధైర్యం ఉంటే చెప్పు. బట్ గౌతు ఈజ్ ఏ వెరీ క్లీన్, ఇస్ ఏ వైట్ పేపర్ అని తెలిసి నా తాలూకా ఇంటి పేరు గురించి, ముఖ్యంగా నాది కులాంతర వివాహం, నా తల్లిదండ్రుల్ని, నా తాతగారిని అందరినీ ఒప్పించి వాళ్ళ ఆశీస్సులతో చేసుకున్న పెళ్ళి. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని లేదే. ఎంతసేపు నా ఇంటి పేరు, నా భర్త కులం పేరు తప్పితే ఈ రోజుకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా వ్యక్తిత్వం గురించి, నా గత చరిత్ర గురించి ఒక్క తప్పన్నా చెప్పగలిగే ధైర్యం వాళ్ళకు ఉందా? ఉన్నాయా అసలు వాళ్ళ దగ్గర? నేను చూసిన రాజకీయ నాయకుల్లో, నేను చూసిన అసలు ఈ 48 సంవత్సరాల్లో నార్మల్ లైఫ్లో కూడా నేను చూసిన పర్సన్స్లో అంతటి నీచంగా దిగజారిపోయిన వ్యక్తిని నేను చూడలేదు అక్కడ. ఇందులో నిజం లేదని ప్రజలు గ్రహించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అప్పటి వరకు టీడీపీ ఖాతాలో ఉన్న పలాస వైసీపీ వశమైంది. ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడంతో 5.11% సుమారు 5.11 ఓట్ల శాతం ఆ 2 పార్టీలు సాధించాయి. ఈ ఎన్నికల్లో ఆ 2 పార్టీలు పోటీలో ఇక్కడ లేవు. సిదిరి ఓటమి కోసం టీడీపీతో కలిసి పనిచేశాయి. ఊహించిన విధంగా మంత్రి పదవి సిదిరి అప్పలరాజుకు లభించడంతో ఆయనకు అహంకారం పెరిగిందని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను సిదిరి పూర్తిగా విస్మరించారు. దీంతో చాలామంది నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మరికొంతమంది వైసీపీలో ఉంటూనే సిదిరిని ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ కూడా చేశారు. మంత్రిగా ఉంటూ ప్రతిపక్షాలపై ఉరుచుకుపడటం తప్ప ఆయన కొత్తగా చేసింది లేదనే విమర్శలున్నాయి. పలాస నియోజకవర్గంలో చరిత్ర కలిగిన కొండలు బోడి కొండల్లాగా మారిపోవటానికి మంత్రి సిదిరి కారణమనే ఆరోపణలున్నాయి. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరోక్షంగా అక్రమాలకు పాల్పడ్డారంటూ బలమైన ఆరోపణలు ఉన్నాయి. కిడ్నీ ఆసుపత్రి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్నది. చివరి సమయంలో ప్రభుత్వం మారిపోవటం, వైసీపీ వచ్చాక అంతా తానే చేసినట్లు కవరంగిచ్చుకోవటం అన్నది అక్కడ ప్రజలు వాస్తవాలు గ్రహించారు. మంత్రిగా అవకాశం లభించిన అక్రమాలపై చూపిన శ్రద్ధ నియోజకవర్గం అభివృద్ధిపై చూపలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయటంలో సిదిరి ముందు వరుసలో ఉండేవారనే విమర్శలున్నాయి. మంత్రి అక్రమాలను శివంగి మాదిరిగా టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష అడ్డుకున్నారు.
కేసులకు వెరవకుండా సిఐడితో ఆమె పోరాడారు, మంత్రితో ఢీకొన్నారు. టీడీపీతోనే ప్రజలకు మనుగడ అన్న రీతిలో నియోజకవర్గంలో పరిస్థితిని తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దీంతో ప్రజలతో పాటు సొంత సామాజిక వర్గం కూడా ఈ దఫా సైకిల్కే సై అన్నారనే ప్రచారం జరుగుతుంది. అప్పలరాజు ఓటమిపై నియోజకవర్గంలో పందాలు జోరందుకున్నాయి.